అపోస్తలుడైన పౌలు ఇటు సంఘాలకి ఉత్తరాలు రాశారు, వ్యక్తులకి ఉత్తరాలు రాశారు. వ్యక్తులకు రాసిన ఉత్తరాల్లో ఇది ఒకటి, తిమోతికి రాసిన పత్రిక ఒకటి, తీతుకు రాసిన పత్రిక ఒకటి, ఫిలేమానుకు రాసిన పత్రిక ఒకటి, ఇలాంటివి ఉన్నాయండి. మిగిలినవేమో సంఘాలకు రాశారండి. తిమోతికి రాసిన పత్రిక చదివే ముందు యాక్చువల్గా ఇవన్నీ రాసుకోవాలి. అంటే తిమోతి అనే మాటకు అర్థం దేవుని ఘనపరచువాడు అని. తిమోతి లుస్త్ర పట్టణస్థుడు, తిమోతి తండ్రి గ్రీసు దేశస్థుడు, తిమోతి తల్లి యూనికే యూదురాలు, తిమోతి అమ్మమ్మ లోయి, వీరు విశ్వాసంగా బ్రతుకున్నాళ్ళు. పౌలు మొదటి ప్రయాణంలో వీరు రక్షించబడి పౌలు వీరిని రక్షణలో నడిపించుంటాడు. విశ్వాసాన్ని బట్టి నా నిజ కుమారుడు అని చెప్పేసి తిమోతిని గురించి అన్నాడు. నాకు ప్రియుడును నమ్మకమైన కుమారుడు అని తిమోతిని గురించి పౌలు అన్నాడంటే తిమోతిని పౌలే రక్షణలో నడిపించుంటాడు అని మనం గ్రహించవచ్చు. తిమోతి బాల్యం నుండి లేఖనాలు ఎరిగినవాడు. తిమోతికి తల్లిదండ్రులు సున్నతి చేయించలేదు. పౌలు తన రెండో ప్రయాణంలో తిమోతిని సువార్త తీసుకువెళ్ళే నిమిత్తం పౌలు తిమోతికి సున్నతి చేయించాడు. తిమోతి లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందాడు అని ఇవన్నీ రాయాలండి బోర్డు మీద. ఇవి నేను రాయట్లేదు, రేపు రాస్తాను, నెక్స్ట్ మంత్ రాస్తాను. అంటే ఇది రాస్తే మొదటి అధ్యాయం అవ్వదు, అంటే కనీసం ఒకటి అధ్యాయం అన్న అయితే బాగుంటుందండి. కాబట్టి మొదటి అధ్యాయాన్ని కంప్లీట్ చేద్దాం. వచ్చే నెల నేను ఈ తిమోతిని గురించిన ఇంట్రడక్షన్ అంతా రాసిన తర్వాత అప్పుడు 2 అధ్యాయాన్ని చదువుదామండి. ఓకే, అందుకు నేను అది రాయలేదండి, తిమోతిని గురించి రాయలేదండి. తిమోతి మొదటి తిమోతి పత్రిక. తిమోతి అనే మాటకు అర్థం దేవుని ఘనపరచువాడు అని అర్థం. దేవుని ఘనపరచువాడు. ఓకే, అది మీ బైబిల్లోనే ఆ తిమోతి పౌలు రాసిన తిమోతికి పౌలు రాసిన పత్రిక అని అన్నాడు. ఆ తిమోతి అన్న చోట ఈ మాట రాసేసుకోండి, బైబిల్లోనే రాసేసుకోండి. కాలము అంటే ఎప్పుడు పౌలు ఈ పత్రిక ఎప్పుడు రాసుంటాడు అంటే 62, 63 ఆ కాలంలో రాసుంటాడండి. క్రీస్తు శకము 62, 63లో పౌలు ఈ పత్రిక రాసుంటాడండి. అది ఈ బైబిల్లో రాసేసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అండి ఇది. ఓకే, మీకు ప్రశ్న, స్త్రీలకు ప్రశ్న. పౌలు తిమోతికి ఈ ఉత్తరం రాసేటప్పటికి పౌలు ఎక్కడున్నాడని మీకు ఐడియా ఉందా? మీకు ఎక్కడున్నాడు పౌలు? ఎక్కడున్నాడు? ఎఫెసీలో. తిమోతి ఎక్కడున్నాడు? తిమోతి ఎఫెసీలో ఉన్నాడమ్మా. పౌలు ఓకే, అంటే చెర నుండి వ్రాయబడిన పత్రికలు ఏవండి? చెర నుండి వ్రాయబడిన పత్రికలు ఇవి. అంటే పురుషులు కొంచెం ఆగితే బాగుంటుందండి. మాస్టర్ వెర్రేది ఏంటంటే ఈ గ్రూపు వాక్యం నేర్చుకోవట్లేదని నా భావం అండి. ఈ గ్రూప్ ఏమో వాక్యం నేర్చుకుంటుంది, లేకపోతే ఈ గ్రూపుకి వాక్యం అందుతుంది, ఈ గ్రూపుకి వాక్యం అందట్లేదండి. అందులో వాళ్ళు నేర్చుకోవట్లేదండి.
ఇది మాది కాదనుకుంటున్నారండి. ఆ గ్రూప్ బాగా నేర్చుకోవాలండి. ఆ గ్రూప్ బాగా నేర్చుకుంటే వాళ్ళు పిల్లల్ని బాగు చేస్తారండి. ఆ గ్రూప్ బాగా నేర్చుకుంటే స్త్రీలను డెవలప్ చేస్తారండి. ఆ గ్రూప్ బాగా నేర్చుకుంటే సంఘం బలపడద్దండి. కానీ ఆ గ్రూప్ని సాతాను గట్టిగా పట్టేసుకున్నాడు. మీకు వద్దు, మీకు అక్కర్లేదు, మీరు వంటలు చేసుకోండి చాలు అంటున్నాడండి. వాళ్ళు నిజం అనుకుంటున్నారండి. ఓకే, చెర నుండి వ్రాయబడిన పత్రికలు ఏవి? ఎఫెసీ, ఫిలిప్పి, ఫిలెమోను, కొలసే. ఈ నాలుగు పత్రికలు రోమా చెర నుండి పౌలు రాశాడండి. నేను అనుకుంటా మనం వచనాలు కూడా వేసుకున్నాం అనుకుంటున్నాను. నేను ఎఫెసీ రాశాడు అంటానికి వచనాలు వేసుకున్నాం. ఫిలిప్పి పత్రిక దగ్గర వచనాలు వేసుకున్నాం. కొలసే పత్రిక దగ్గర వచనాలు వేసుకున్నాం. గుర్తు వేసుకున్నామండి. ఫిలెమోను పత్రిక దగ్గర వచనాలు వేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు 3 ప్రయాణాలు చేశాడండి. 3 ప్రయాణాలు అయిపోయిన తర్వాత యెరూషలేములో పౌలుని బంధించారు. బంధించిన తర్వాత అక్కడి నుంచి కైసరీ తీసుకెళ్లారు. కైసరీ చెరలో 2 సంవత్సరాలు ఉండిపోయాడు. అక్కడి నుండి ఆయన్ని రోమ్ పంపించేశారు. రోములో ఉండగా రోముకి వెళ్ళిన తర్వాత ఆ చక్రవర్తి, ఎవరండి ఆ చక్రవర్తి? నీరో ఆయన విమర్శించి ఆయన దగ్గర ఏం లోపం కనపడలేదు. అంచేత గృహబందీగా ఉంచేశాడండి. చెరసల్లో వేయకుండా గృహబందీగా, అంటే ఒక అద్దెంట్లో ఉండేటట్టుగా ఏర్పాటు చేశారు అనమాట అండి. బయటికి వెళ్ళకూడదు, పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు, గృహబందీగా ఉండాలి. సైనికులు కాపలా ఉంటారండి. ఆ సైనికులకు వాక్యం చెప్పాడండి. ఓకే, అక్కడ నుండి 4 ఉత్తరాలు రాశాడండి. ఎఫెసీ పత్రిక, ఫిలిప్పి పత్రిక, కొలసే పత్రిక, ఫిలెమోను పత్రిక రాశాడండి. అయిన తర్వాత విడుదల పొందాడండి. విడుదల పొంది మళ్ళా చిన్న ఆసియా ప్రాంతానికి వచ్చాడండి. వచ్చిన తర్వాత ఈ పత్రిక రాయబడిందండి. ఇది మొదటి తిమోతి పత్రిక రాయబడిందండి. తీతు పత్రిక రాయబడిందండి. అప్పుడు మళ్ళా బంధించారండి. మళ్ళా బంధించి మళ్ళా రోముకి చెరకు తీసుకుపోయారండి. తీసుకుపోయిన తర్వాత అక్కడి నుండి ఓ పత్రిక రాశాడండి. అది ఆయన ఆఖరి పత్రిక. ఏదై ఉండొచ్చండి, స్త్రీలు చెప్పండి. పౌలు యొక్క ఆఖరి పత్రిక ఏదై ఉండొచ్చమ్మా? అమ్మా గట్టిగా చెప్పమ్మా, ధైర్యంగా గట్టిగా చెప్పమ్మా. తప్పైనా సరే గట్టిగా చెప్పు. 2వ తిమోతి పత్రిక, అంతేనండి. ఎలా చెప్పగలరమ్మా? నేను మంచి పోరాడాను, నేను వెడలిపోయే కాలం సమీపించింది, నా పరుగు కడముట్టించాను. ఎక్కడ మాట్లాడేది? ఎప్పుడు మాట్లాడేది? ఆఖరి మాట్లాడి. అంచేత ఆ పత్రికని రోమా నుంచి రాశాడు. అంటే రోమా నుంచి ఎన్ని పుస్తకాలు రాశాడు అనమాట? 5 పుస్తకాలు రాశాడండి. ఈ 4నేమో మొదట చెరలో ఉన్నప్పుడు, ఈ 5వదేమో రెండోసారి చెరలో ఉన్నప్పుడు. అది అయిన తర్వాత 67 ఆ టైంలో ఆయన్ని చిరఛేదనం చేసి చంపేశాడండి. నీరో చక్రవర్తి కాలంలోనే పౌలు చంపబడ్డాడు. 2వ తిమోతి 4వ అధ్యాయంలో 7వ వచనంలో మంచి పోరాటం, లేకపోతే 6వ వచనంలో నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడి ఉన్నాను, నేను వెడలిపోవు కాలము సమీపించి ఉన్నది, మంచి పోరాటం పోరాటి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించును. అలాగండి. ఇవి ఆఖరి మాటలండి. ఇవి ఆఖరి మాటలండి. 67 ఆ టైంలో అపోస్తలుడైన పౌలు చంపబడ్డాడు, శిరచ్ఛేదనం చేయబడ్డాడండి. అంచేత ఇది రోమా చెర నుంచి రాసింది కాదు. నేను ఒక వచనం చదువుతాను, ఎక్కడి నుంచి రాశాడో మీరు చెప్పండి. ఓకే, 3-4 వచనాలు. 1వ అధ్యాయం 3-4 వచనాలు. నేను మాసిదోనికి వెళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితం లేని వంశావళులను,
విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నావు కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు, కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచిండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు నేను హెచ్చరించున్నాను. ఇప్పుడు పౌలు ఎక్కడున్నాడండి? సారీ తిమోతి ఎక్కడున్నాడండి? ఎఫెసులో ఉన్నాడండి. ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఎఫెసులో నిలిచి ఉండవలనని, అది మీరు పెనతో గుర్తుపెట్టుకోండి. తిమోతి ఏమో ఎఫెసులో ఉన్నాడు. మరి పౌలు ఎక్కడున్నాడు? నేను మాసిదోనియాకి వెళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు అంటే పౌలు ఎక్కడున్నాడండి? మాసిదోనియాలో ఉన్నాడండి. అంటే మాసిదోనియా నుంచి ఈ ఉత్తరం రాశాడండి. మీరు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక అనే చోట తిమోతి ఎఫెసులో ఉన్నాడు, తిమోతి ఎఫెసులో అని రాసుకోండి. పౌలు మాసిదోనియాలో అని రాసుకోండి. వచనం ఏంటండి? 1 అధ్యాయం 3-4 వచనాలండి, అంతేనండి. ఇది చిన్న ఆసియా. అంటే చిన్న ఆసియా అని ఉండదు, ఆసియా అని ఉంటుంది. ఆసియా అంటే ఆసియా ఖండం కాదు, చిన్న ఆసియా, ఏషియన్ మైనర్ అన్నాడండి. చిన్న ఆసియా. చిన్న ఆసియాలో ఎన్ని సంఘాలు ఉన్నాయండి మనకు తెలిసి? చివరి మ్యాప్లో ఉంటుందమ్మా, లాస్ట్ మ్యాప్ అన్న, అది ఈ మ్యాప్లో ఉంటుందండి. చిన్న ఆసియా అని ఉంటుంది, ఆసియా అని ఉంటుంది చూడండి. అప్పుడు అంటే చాలా పట్టణాలు ఉంటాయి, మనకి 7 పట్టణాలు మాత్రం తెలుసండి. ఎఫెసి ఉందమ్మా, అంతే. ఇది చిన్న ఆసియాలో ఉన్న ఎఫెసి. చిన్న ఆసియాలో ఉన్న ఎఫెసి. ఎఫెసిలో తిమోతి ఉన్నాడు. నేను మాసిదోనియాకి వెళుతుండగా అన్నాడండి. ఇది మాసిదోనియా. ఆ మ్యాప్లో మాసిదోనియా ఉందమ్మా. అది ఆ మాసిదోనియా దగ్గర రెడ్ ఇంక్తో గీత గీయండి, అది మాసిదోనియా. అప్పుడు ఈ మాసిదోనియాకి క్రింద అకయ అని ఉంటుందండి, ఉందండి అకయ. అది కొరింథీ అనమాట అండి. అకయ ప్రాంతంలో కొరింథీ పట్టణం ఉంటుందండి. ఓకే. ఈ మాసిదోనియాలో తెస్సలోనికయ ఉంటుందండి. తెస్సలోనికయ ఉందండి, ఉంది. దాని కింద బెరయ అని ఉంటుందండి, ఉందండి. బెరయ ఉందండి. ఈ ప్రక్కనే ఫిలిప్పి అని ఉంటుందండి. ఈ ప్రక్కన ఫిలిప్పి అని ఉంటుందండి. ఉందామా? దొరికిందమ్మా? ఉందండి, అంతే. అంటే పౌలు ఎప్పుడైనా నేను మాసిదోనియాకి వెళ్తున్నానంటే ఎక్కడికి వెళ్తున్నాడు అనమాట అండి? ఫిలిప్పీకి వెళ్తున్నాడు అనమాట అండి. నేను అకయకి వెళ్తున్నానంటే ఎక్కడికి వెళ్తున్నాడు అనమాట అండి? కొరింథీకి వెళ్తున్నాడు అనమాట అండి. నేను యోదయకి వెళ్తున్నానంటే ఎక్కడికి వెళ్తున్నాడండి? యెరూషలేముకి వెళ్తున్నాడు అనమాట అండి. నేను సిరియాకి వెళ్తున్నానంటే ఎక్కడికి వెళ్తున్నాడండి? అంత్యోక్యకి వెళ్ళాడు అనమాట అండి. నేను కిలికీకి వెళ్తున్నానంటే ఎక్కడికి వెళ్ళాడండి? తార్స్కి వెళ్ళాడు అనమాట అండి. నేను ఆసియాకి వెళ్ళానంటే ఎక్కడికి వెళ్తున్నాడండి? నేను ఆసియాకి వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాడండి? ఎఫెస్కి వెళ్తున్నాను. అలాగండి, ఎఫెస్కి వెళ్తున్నాను చెప్పడండి. ఆసియాకి వెళ్తున్నాను అంటాడండి. తెస్సలోనికకి వెళ్తున్నానంటండి, లేకపోతే తెస్సలోనిక ఏథెన్స్కి వెళ్తున్నాను అంటాడండి. సారీ, మాసిదోనియాకి వెళ్తున్నాను అంటాడండి. అంటే ఇక్కడికి వెళ్ళాడు అన్నమాట. అంటే ఈ మాసిదోనియా, ఇదంతా మాసిదోనియా అయితే ఇది అక్కయ.
ఇలాగే ఉంటుందండి. లేకపోతే గ్రీసు. అప్పుడు ఈ మాసిదోనియా నుండి ఈ ఈ తిమోతి పత్రిక రాశాడండి. ఎఫెసీ సంఘంలో పౌలు పనిచేశాడు, తిమోతి పనిచేశాడండి. ఆ తర్వాత ఇంకొక ఆయన పనిచేశాడండి అండ్ యోహాను పనిచేశాడు. అపోలో యోహాను పనిచేశాడండి. ఓకే. మొదటి 2 వచనాలు ఉపోద్ఘాతము. గ్రంథకర్త, గ్రహీత. రైట్. అప్పుడు ఆ 2 వచనాలు చదువుదాం. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణైన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానం నీకు కలుగును గాక. అంతేనండి. ఓకే. గ్రంథకర్త అక్కడ 1వ వచనంలో పౌలు అని ఉందండి. పౌలు గుర్తుపెట్టండి. గ్రహీత 2వ వచనంలో తిమోతికి శుభమని చెప్పు రాయను. తిమోతి అని రాయి. అది ఆ 2 గుర్తుపెట్టండి. అప్పుడు పౌలు తన గురించి ఏం చెప్పుకున్నాడండి? అపోస్తలుణ్ణి అని చెప్పుకున్నాడండి. అంటే గ్రంథకర్త పౌలు అపోస్తలుడైన పౌలు అన్నాడు. పౌలు తన గురించి ఏం చెప్పుకున్నాడంటే క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడు. క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడు. క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడు. అమ్మ మీకే చిన్న ప్రశ్న అమ్మా. అపోస్తలుడు అనే మాటకు అర్థం ఏంటమ్మా? పంపబడిన వాడు అని అర్థమండి. అపోస్తలుడు అంటే పంపబడిన వాడు. ఓకే. యేసుప్రభుకి 12 మందే కదా శిష్యులు. అపోస్తలులు 12 మందే కదా. ఈ నెలకు అపోస్తలుడు అవుతాడు, మేము ఒప్పుకోం అంటే. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనకేం తెలీదు, మనం ఒప్పుకుంటాం. కానీ ఆ టైంలో ఒప్పుకోనండి. యేసుప్రభుతో ఉన్నవాళ్ళు 12 మందే, నువ్వెవడమే అపోస్తలులు అంటావేంటి? మేము ఒప్పుకోం. యేసుక్రీస్తు అపోస్తలులు అంటావేంటి? నువ్వు లేవు అసలు అప్పుడు, కాబట్టి నువ్వు అపోస్తలులు కావు అంటారన్నమాట అండి. అప్పుడు ఎలా నిరూపించుకుంటాడండి? అందుకే ఇక్కడన్న మాటలు ఏంటంటే, ఎలాగూ నువ్వు అపోస్తలుడివి, ఎలాగూ మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన యేసుక్రీస్తు యొక్కయు ఆజ్ఞ ప్రకారంగా నేను అపోస్తలుని అయ్యాను అని చెప్పాడండి. మన రక్షకుడైన బాబు నేను కట్టడం మర్చిపోయాను. అది కట్టేయండి. మన రక్షకుడైన
దేవుని యొక్కయు మన రక్షకుడైన దేవుని యొక్కయు, 2 మన నిరీక్షణ అయిన మన నిరీక్షణ అయిన యేసుక్రీస్తు యొక్కయు, లేదా క్రీస్తు యేసు యొక్క అన్నాడండి, క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము ఈయన ఎలాగ అపోస్తలుడండి? యేసు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం అపోస్తలుడండి. క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞ ప్రకారం అపోస్తలుడండి. ఈ దేవుడు ఎవరండి? మన రక్షకుడు. యేసుక్రీస్తు ఎవరండి? మన నిరీక్షణ. అలాగండి, అలా నిరూపించుకున్నాడండి. నేను అపోస్తలుని నిరూపించడానికి రాయబడిన పత్రికలు ఏమండి? 2 కొరింథీ పత్రికలో ఉంటుందండి. ఇంకో పత్రిక ఉంటుందండి, గలతీ పత్రికలు ఉంటుందండి. గలతీ పత్రికలో ఆయన అపోస్తలుని నిరూపించుకుంటాడండి. రెండో కొరింథీ పత్రికలో నేను అపోస్తలుని నిరూపించుకుంటాడండి. అలాగండి. అంటే ఇప్పుడు మరి ఆ సబ్జెక్ట్ చదవకుండా ఉండదు, ఎందుకంటే ఇది అవదండి. ఓకే. అప్పుడు గ్రహీత తిమోతి. ఆ 2 వచనాల్లో తిమోతి గురించి ఏం చెప్పాడు పౌలు? విశ్వాసాన్ని బట్టి నా నిజమైన కుమారుడు ఒక తిమోతి. విశ్వాసాన్ని బట్టి నా నిజమైన కుమారుడు తిమోతి విశ్వాసమును బట్టి నిజమైన కుమారుడు. విశ్వాసాన్ని బట్టి నా నిజమైన కుమారుడు. అపోస్తలుడైన పౌలుకి వివాహం అయి ఉంటుంది. ఇక్కడ భార్య చనిపోయి ఉండొచ్చు. ఆయనకి పిల్లలు ఉన్నట్టుగా మనకి బైబిల్ ఏమీ ఆధారం లేదు. కానీ విశ్వాసాన్ని బట్టి కొంతమంది పిల్లలు ఉన్నారు. విశ్వాసాన్ని బట్టి పిల్లలంటే ఈయన కన్వర్ట్ చేసిన పిల్లలు అన్నమాట అండి. ఈయన కన్వర్ట్ చేసిన వాళ్ళు అంటే కన్వర్ట్ చేసిన వాళ్ళ మీద ఎంత అధికారం ఉంటుందండి? నా పిల్లలు అని చెప్పి అంత అధికారం ఉంటుందండి. తిమోతిని పౌలే కన్వర్ట్ చేశాడు, తీతునికి ఆయనే కన్వర్ట్ చేసి ఉంటాడు. అంచేత నా నిజమైన కుమారుడు అనే మాట వాళ్ళకి వాడాడండి. ఓకే. శరీరాన్ని బట్టి కుమారులు వేరు, విశ్వాసాన్ని బట్టి కుమారులు వేరు. తిమోతి విశ్వాసాన్ని బట్టి పౌలుకి నిజమైన కుమారుడు. అప్పుడు ఉపద్ఘాతంలో 3వ మాట శుభవచనం. శుభమని వ్రాయునది. అప్పుడు తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక అని ముగించేశాడండి. అంటే ఉపద్ఘాతంలో ఈ 3 మాటలు ఉన్నాయి. తండ్రి అయిన దేవుని నుండి, తండ్రి అయిన
దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక. ఓకే, అంటే ఏదన్నా ఒక 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 పత్రిక చదివినప్పుడు పత్రికలో ఉపోద్ఘాతం ఉంటుంది. ఏదో రాయిందండి ఉపోద్ఘాతంలో ఒక 4 పాయింట్లు లేదా 5 పాయింట్లు ఉంటాయండి. 1 గ్రంథకర్త, 2 గ్రహీతలు, 3 శుభవచనాలు, 4 ప్రార్థన ఉంటుందండి. అంటే ఇక్కడ లేదండి. యాక్చువల్గా ప్రార్థన ఉండాలండి. ఈ ప్రార్థన లేదు. 5 ఇంకేదో ఉంటుందండి, ఏదో అంశం ఉంటుందండి. ఏదో అంశం ఆ ఉపోద్ఘాతంలోనే చెప్తాడండి. దీంట్లో అంశం చెప్పలేదండి. ఆ 3 ఉన్నాయండి. అలాగా అప్పుడు 3వ వచనం నుండి సబ్జెక్ట్లోకి వెళ్ళిపోయాడండి. 3వ వచనం నుండి 11వ వచనం వరకు ఇది చెరిపేసుకోవాలండి. మీరందరూ రాసేసుకుంటే చెరిపేద్దామండి. ఓకే, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా ఒకసారి అందరూ చూడండి, అందరు తీయండి. 1 తిమోతి 1వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాం. దయచేసి అందరూ తెరవండి. ఓకే, చదవండి. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితములేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు, కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసీలో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడునూ హెచ్చరించుచున్నాను. ఉపదేశ సారము ఏదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. అయినను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదోషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండని ఎడల
అట్టి వానికి నియమింపబడెను గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దాన్ని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనము ఎరుగుదము. చాలండి. అపోస్తలుడైన పౌలు, నేను మాసిదోనికి వెళ్ళుచుండగా నువ్వు ఎఫెసులో నిలిచుండవలనని నేను ఇంతకుముందు హెచ్చరించిన ప్రకారంగా ఇప్పుడు మళ్ళీ హెచ్చరిస్తున్నాను. అంటే ఇక్కడ నేను నోటితో చెప్పాను, ఇదిగో ఉత్తరంలో చెప్తున్నాను మళ్ళా అన్నాడు అనమాట అండి. ముందు నేను చెప్పాను ఎఫెసులో ఉండమని, ఇప్పుడు ఇదిగో మన ఉత్తరంలో కూడా చెప్తున్నాను నువ్వు ఎఫెసులో ఉండు అని చెప్పేసాను. అలాగండి. ఓకే. తిమోతి ఎఫెసులో ఉన్నాడు. తిమోతికి అప్పగించబడిన పని ఏంటండి? అంటే అదంతా కాకుండా ఒక మాట చెప్పండి. తిమోతికి అప్పగించబడిన పని ఏంటండి? కొందరికి ఆజ్ఞాపించడం. కొందరికి ఆజ్ఞాపించే పని అప్పగించాడండి. ఎవరికి ఆజ్ఞాపించాలండి? కొందరికి ఆజ్ఞాపించాలి. ఆ కొందరిలో రెండు భాగాలు ఉన్నారండి. ఒకళ్ళేమో భిన్నమైన బోధ చేసేవాళ్ళు, ఒకళ్ళేమో ఆ భిన్నమైన బోధకు లోబడేవాళ్ళు. లోబడొద్దని కొందరికి ఆజ్ఞాపించాలి, ఆ భిన్నమైన బోధ చేయొద్దని కొందరికి ఆజ్ఞాపించాలి. అలాగనమాట అండి. దానికి పౌలు మాసిదోనియాకు వెళ్ళుచుండగా లేకపోతే వెళ్ళుచున్నాడు. తిమోతి ఎఫెసులో నిలిచి ఉన్నాడు. అది ఆ రెండు మాటలు తెలిస్తే చాలా క్లారిటీ వస్తుందండి. పౌలు తిమోతిని హెచ్చరించాడు. పౌలు తిమోతిని హెచ్చరించాడు. తిమోతి ఆజ్ఞాపించాలి. కొందరిని ఆజ్ఞాపించుటకు, లేదా కొందరికి ఆజ్ఞాపించుటకు, లేదా కొందరిని ఆజ్ఞాపించుటకు. ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయండి. ఒకటి, సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కొందరిని ఆజ్ఞాపించుటకు. సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు అలాగా కొందరికి ఆజ్ఞాపించుటకు. అంటే ఎఫెసు పట్టణంలో ఏం జరుగుతుందన్నమాట అండి. అంటే కొంతమంది భిన్నమైన బోధ చేస్తున్నారటండి, సత్యానికి విరుద్ధంగా భిన్నమైన బోధ చేస్తున్నారటండి. అప్పుడు తిమోతి ఏం చేయాలండి? భిన్నమైన బోధ చేయొద్దు అని చెప్పాలన్నమాట. కొందరికి ఆజ్ఞాపించాలండి. సత్యానికి భిన్నమైన బోధ మీరు చేయొద్దు
అని చెప్పేసని ఈ యవనస్తుడు అక్కడ భిన్నమైన బోధ చేసేవాళ్ళు చెప్పగలగాలండి. అది తిమోతికి అప్పగించబడిన పని. అలాగండి. ఓకే. అప్పుడు ఇంకా ఎవరినో చేయొద్దని, ఆ పని చేయొద్దని ఆజ్ఞాపించాలండి. ఇంకెవరిని? రెండవది ఇంకొకళ్ళని. ఇదేమో బోధ చేయొద్దని, ఇంకొకళ్ళేమో ఈ బోధని లక్ష్య పెట్టొద్దని. ఈ బోధను లక్ష్య పెట్టవద్దని వద్దనియు కొందరిని ఆజ్ఞాపించుటకు. అంటే మనకి స్పష్టంగా ఉండటం కోసం కొందరికి ఆజ్ఞాపించుటకు అని 2 చోట్ల రాశానండి. అంటే చేయవద్దనియు, లక్ష్య పెట్టవద్దనియు అలాగండి. అప్పుడు వేటిని లక్ష్య పెట్టొద్దు? ఇక్కడ 2 విషయాలు చెప్పాడండి. వేటిని లక్ష్య పెట్టొద్దు? కల్పనా కథలను, మితము లేని వంశావళులను, వాళ్ళును కల్పనా కథల్ని, మితం లేని వంశావళుల్ని లక్ష్య పెట్టొద్దని కొందరిని ఆపు చేయటానికి, ఆజ్ఞాపించడానికి పౌలు తిమోతిని ఎఫెసు పట్టణంలో ఉంచాడండి. ఓకే. అప్పుడు ఈ మితము లేని వంశావళులు అనేవి ఎవరు చేస్తారండి? ఎవరి దగ్గర ఉంటాయండి అవి? మితం లేని వంశావళులు ఎవరికి సంబంధించినవి? తెలియలేదని చెప్పండి, తెలిసినట్టు చెప్పేయండి. ఎవరికై ఉంటాయండి? ఎవరికి సంబంధించినవండి అవి? యూదులకు సంబంధించినవండి. అంటే యూదుల ఇన్ఫ్లుయెన్స్ అనమాట అండి. వాళ్ళు ఏం చేస్తారంటే అబ్రహాం దగ్గర నుంచి వంశావళి చెప్పి ఏదో వివరిస్తారన్నమాట అండి. అవి నీకు అక్కర్లేదు, నువ్వు యేసుప్రభుని నమ్ముకో చాలు, యేసుప్రభు స్వభావాన్ని సంపాదించు చాలు, ఆ వంశావళి నీకు అక్కర్లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మత ప్రపంచంలో ఈ వంశావళులు ఎక్కువ చెప్పేది ఎవరండి? అంటే హిందువులకు సంబంధించి మనకి బైబిల్ పట్టుకుని అమ్మా లూథరన్స్ కేసు ఏం తెలియదండి. సెవెంత్లో ఎవరు చెప్పారండి? ఆ సెవెంత్లో వాళ్ళండి. లూథరన్స్కి పాపం బైబిల్ తెలియదండి. బైబిల్ తెలియని వాళ్ళు 2వ స్టెప్ లూథరన్స్ అండి. మొదట బైబిల్ తెలియని వాళ్ళు ఆర్సీఎం వాళ్ళు అండి. ఆర్సీఎం వాళ్ళకి ఏమి తెలియదండి, వాళ్ళు చెప్పి జపాలు తప్ప. లూథరన్స్కి ఏమి తెలియదండి, వాళ్ళు ఏదో ఓ పెట్టగా చెప్పి పంపించేస్తారండి. లోతుకి వెళ్ళరండి. బైబిల్ ఏమైనా గట్టిగా చదివేవాళ్ళు ఎవరంటే బాప్టిస్టులు గట్టిగా చదువుతారండి. ఇప్పుడు మనం ఎలా చదువుతున్నాం అలా చదువుతారండి బైబిల్ బాప్టిస్టులు. ఆ తర్వాత ఇప్పుడు బైబిల్ కొంచెం గట్టిగా చదివి లోటుగా చదివి ఆలోచించేవాళ్ళు ఉండండి బక్సింగ్ గోల్డ్ అండి. వాళ్ళు ఎక్కువ యెషయా గ్రంథం మీద ఆధారపడతారండి. యెషయా గ్రంథం అంటే పెద్ద పుస్తకం, పరిపూర్ణమైన పుస్తకం అండి అది. ఆ పుస్తకం మీద ఎక్కువ ఆధారపడతారు. వాళ్ళు ఏ వచనం వేసినా యెషయా గ్రంథంలో వచనం వేస్తారు చూడండి, అదే వాళ్ళు పొట్టేదండి. వాళ్ళు కొంచెం ఎక్కువ మారు మనసు గురించి, భక్తుల గురించి ఎక్కువ చెప్తారండి. అందుకే వాళ్ళు ఎక్కువ భక్తిగా కనపడతారండి. వాళ్ళల్లో మారు మనసు కనపడుతుందండి.
నేను యేసుప్రభుని నమ్ముకుని ఇది మానేశాను అని గట్టిగా చెప్పగలరండి వాళ్ళు. నేను సారా మానేశాను చెప్తాడండి. మనవాడు ఎవడో మానడండి, తాగుతూనే ఉంటాడండి. అందుకే మనవాళ్ళు నేను మారుమనస్పంతి సారా మానేశాను అని చెప్పినవాడు ఎవడో లేడండి, నిద్రపోతారు తప్పండి, ఎవడో చెప్పడండి. ఓకే, అంచేత లూథరన్స్కి ఏం తెలియదండి, పాపం దురదృష్టవంతులండి వాళ్ళు. ఎప్పుడు బైబిల్ చదవలేదండి వాళ్ళు. ఏదో లూథరన్స్లో ఏదో వేళ మీద ఉంటారు కొంతమంది బైబిల్ తెలిసిన వాళ్ళు కొంచెం పెద్ద బోతకలు అనమాట అండి, వేళ మీద ఉంటారండి. ఆర్సీఎంఎల్కి అసలు ఏమీ తెలియదండి, బైబిల్ ఉన్నదని కూడా సంగతి తెలియదండి. ఇప్పుడు తెలిసి ఉంటారండి ఆర్సీఎంఎల్ అండి. వాళ్ళ జపాల మీద ఆధారపడి బతుకుతారండి, ఫాదర్ మీద ఆధారపడి బతుకుతారండి. అంటే ప్రతిదానికి ఒక స్టోరీ ఉందండి. అంటే మనకు అవి తెలియాలండి, అంటే బోధించడానికి కాదు, కనీసం మనకు తెలియాలండి. ప్రతిదానికి ఒక 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 ఆరిజిన్ ఉన్నది, వాళ్ళకి ఒక సిస్టమ్ ఉందండి. బైబిల్ మిషన్ వాళ్ళు ఏమీ తెలియదండి, దేవదాసే తప్ప. ఆయన స్తుతించడం సరిపోద్దండి, సాతాన్ని స్తుతించడం సరిపోద్దండి వాళ్ళకి. వాళ్ళు ఎక్కువ సాతాన్ని స్తుతించేది ఎవరంటే బైబిల్ మిషన్ వాళ్ళు. ఎవరు ఉన్నారండి బైబిల్ మిషన్ వాళ్ళు? ఏమనుకోకండి, దేవుడిని స్తుతించరండి, సాతాన్ని స్తుతిస్తారండి వాళ్ళు. తెలుసమ్మది? తెలియాలండి. నాకు కడుపు నొప్పి వచ్చింది, సాతానా ఇది నీ పని, నాకు మోషన్స్ అయినాయి, సాతానా ఇది నీ పని, నా కొడుకు నా మాట అంటలేదు, సాతానా ఇది నీ పని అని ఈ సాతాను స్థితేనండి వాళ్ళు బతుకంతాను. అన్నిటికీ సాతానే, అసలు దేవుడిని స్తుతించరండి. అలాగా ఒక్కొక్క దానికి ఒక ఒక హిస్టరీ ఉందండి. సరే ఎప్పుడో చెప్పుకుందాలండి. ఓకే, ఈ మితములేని వంశవాళ్ళు అంటే యూదులకు సంబంధించిందండి. అసలు ఆ భావమే యూదులకు సంబంధించిందండి. ఇప్పుడు వీటిని బోధిస్తున్నారండి వీళ్ళు. కొంతమంది ఏమో వీటిని లక్ష్య పెడుతున్నారండి. బోధించొద్దని ఆజ్ఞాపించాలి, లక్ష్య పెట్టొద్దని ఆజ్ఞాపించాలి. అప్పుడు ఈ కల్పనా కథలు, మితం లేని వంశావళి గురించి ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడండి పౌలు. ఏమి ఇచ్చాడండి? ఇవి విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక, లేదా విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో లేవు, అందుకు వీటిని బోధించొద్దు, అందుకు వీటిని లక్ష్య పెట్టొద్దు. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో లేవు. సంబంధమైన దేవుని ఏర్పాటుతో లేవు, దేవుని ఏర్పాటుతో కాక అన్నాడండి. కాక మరి వేటితో సంబంధం కలిగి ఉన్నాయండి? వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి. వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి. గనుక మునుపు హెచ్చరించిన ప్రకారంగా ఇప్పుడు హెచ్చరిస్తున్నాను. మునుపు హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుతున్నాను. అంటే ఈ యవనస్తుడైన తిమోతికి పెద్ద పని అప్పగించాడండి. కొంత దగ్గరికి వెళ్ళి, సహోదరులారా ఇవి బోధించొద్దు అని చెప్పాలండి. కొంతమంది సహోదరుల దగ్గరికి వెళ్ళి, సహోదరులారా వీటిని లక్ష్య పెట్టొద్దు అని చెప్పాలండి. ఒకవేళ లక్ష్య పెడితే ఏమవుద్దండి, లేకపోతే బోధిస్తే ఏమవుద్దండి?
సంఘం పాడైపోద్దండి. లక్ష్య పెడితే ఏమవుద్దండి? వాళ్ళు నాశనం అయిపోతారండి, విశ్వాస పురుషులు అయిపోతారండి. ఇలా చెప్పేవాళ్ళు ఇప్పుడు ఉన్నారండి, మనకి ఉన్నారండి. అంటే కల్పనా కథలు వింటే ఇష్టపడుతున్నారు. నేను అనేది ఇది ఎవరి పని అండి? ఇది ఇప్పుడు ఈ కాలంలో 2025లో ఈ ఆజ్ఞాపించే పని, ఈ హెచ్చరించే పని ఎవరిదండి? సువార్థికులదండి. సంఘ పెద్దలు లేరు కదండి మనకి. సంఘ పెద్దలు లేదు కదా. సంఘ పెద్దలు ఉంటే అసలు బాధలేమి ఉండేవి కాదండి. సంఘ పెద్దలు ఉండి వాళ్ళకి బాగా వాక్యం తెలిస్తే అసలు ఈ ప్రాబ్లమ్స్ ఏమి లేవండి. మనకు సంఘ పెద్దలు ఏర్పడలేదండి. సంఘ పెద్దలు ఎందుకు ఏర్పడలేదండి? సంఘ పెద్దలు ఎందుకు ఏర్పడలేదండి? అర్హతలు లేక. అర్హతలు ఎందుకు లేవండి? కఠినమైన మాట రావాలి మీద మీ నోటమట అండి. గురి లేక, మనం బ్రతికితే ఏమవుతామండి? సంఘబద్ధలు అవుతాం. మనం బ్రతక్క సంఘబద్ధలు అవ్వట్లేదండి. చాలా చిన్న సంగతి అండి కోరిక లేకపోవడం అనేది. అసలు నువ్వు బ్రతికితే నీ కోరిక వస్తుంది. నువ్వు అసలు బ్రతకట్లేదు. నువ్వు బ్రతికితే కోరిక వస్తుంది నీకు. దేవుని చిత్తం అయితే వచ్చే సంవత్సరం ఈ క్లాసు పెట్టుకుందామండి. వచ్చే సంవత్సరం ఏప్రిల్ క్లాసులో సంఘబద్ధుల గురించి మాట్లాడుకుందామండి. అసలు యాక్చువల్లీ ఈ నెల అనుకున్నాను, ఈ సంవత్సరం అనుకున్నాను. దానికంటే ఇంపార్టెంట్ సంగతి ఒకటి చెప్పాలండి. అంచేత రేపు ఇంకొక ఇంపార్టెంట్ సంగతి అండి. తర్వాత సంఘబద్ధుల గురించి మాట్లాడుకుందామండి. దారుణం అండి. ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను, సంఘబద్ధులు ఏర్పడలేదు. నేను 50 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను, సంఘబద్ధులు ఏర్పడలేదండి. 50 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను నేను. ఒక్క స్థానిక సంఘంలో 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి, సంఘబద్ధులు ఏర్పడలేదండి. ఏమండి? తయారవ్వట్లేదండి. ఇంకా సంఘబద్ధులు ఎక్కడ వస్తారు? అంత దొంగ బుద్ధులేనండి. ఇంకా సంఘబద్ధులు ఎలాగ అవుతారు? ఎక్కడ చూసినా యథార్థత లేకపోవటం. సంఘబద్ధులు ఎలా అవుతారు? నిజంగా బ్రతికినోడు సంఘబద్ధ అవుతాడండి. నాకు సంఘబద్ధ అవకాశం ఉందండి. కానీ ఇంకొక సంఘబద్ధ లేడండి మాకు ఏలూరులో. లేకపోతే నేను సంఘబద్ధం అవుతానండి. ఇంకొకళ్ళు ఉండాలి కదండి. ఇద్దరు కానీ ముగ్గురు కానీ. ఒక్కడు ఉండకూడదు. ఇంకొక వ్యక్తి లేడండి. నేను ఆశపడతానండి ఈయన అవుతాడేమో అంటాడికి ఈయన పిల్లల్నిచ్చి అన్నిలకిచ్చి పెళ్లి చేస్తాడండి. ఈయన అవుతాడని ఆశపడతాను. ఆయనకి పిల్లలు లేరండి. ఆయన అవుతాడని ఆశపడితే ఆయన భార్య ఆయన మాట ఎందండి. ఇలాగండి. కొందరికేమో దేవుడు సహకరించట్లేదు, కొందరికేమో భార్య సహకరించట్లేదు, కొందరికేమో పిల్లలు సహకరించట్లేదు, కొందరికేమో ఆయనే ప్రిపేర్డ్గా లేడు. అలాగండి. నువ్వు యథార్థంగా నువ్వు సంఘబద్ధ అవుతావు. చివరి లాస్ట్ మెట్ అండి అది. చివరి స్టెప్ అండి అది. ఓకే. ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్న క్రీస్తు యొక్క సంఘంలో ఓ ప్రాబ్లం ఉంది. అదేంటంటే కొందరు భిన్నమైన బోధలు చేస్తున్నారండి. ఏంటో భిన్నమైన బోధలు? కల్పనా కథలు చెప్తున్నారండి. దేవుని యొక్క వాక్యం చెప్పాలా, కల్పనా కథలు చెప్పాలా? మీలో ఎంతమందికి కల్పనా కథలు చెప్పే అలవాటు ఉందండి? సువార్థికులు ఎక్కువ, మీ ప్రసంగాలు ఎక్కువ కథలు చెప్పాలి ఎంతమంది ఉన్నారండి? నేను ఎన్నడూ ఏ కథ చెప్పనండి. సీరియస్గా దేవుని యొక్క వాక్యం మాత్రమే చెప్తానండి. ఎన్నడూ ఏ కథ చెప్పనండి. మీరు ఎవరైనా కథలు చెప్పాలి ఉన్నారండి? మీరు చెప్తారు కథలు? చెప్తారులేండి. చివరికి 4 సార్లు చెప్తానంటాడండి ఆయన. అమ్మ ఈయన కథలు చెప్తాడు కదమ్మా. ఏది మన జాషువా గారు కథలు చెప్తారు కదమ్మా. చెప్పను అమ్మ, అబద్ధ సాక్ష్యం ఇది. కవిత్వాలు చెప్తారా? కవిత్వాలు చెప్తారు. మీరు కథలు చెప్తారా?
మీరు చెప్పరు అంత ముక్కు సూటిని ఏదో కట్టే తెచ్చే ఏంటండి కొట్టే తెచ్చా అంతే. అది కుదరదు. ఇంకెవరు లేదు. కథలు చెప్పండి. మీరు చెబుతారు కథలు? చెప్పరు. ఎవరు చెప్పరు. ఆయన చెబుతారండి అని అన్నారు. ఓకే, కల్పన కథలు చెప్పొద్దండి. ఏదన్నా ఉదాహరణ చెప్తే హృదయాన్ని కదిలించే ఉదాహరణ చెప్పండి. ఈ భావాన్ని వాళ్ళ హృదయంలో పెట్టే ఉదాహరణ చెప్పండి. అంతే తప్ప అదో పిచ్చి కథలు చెప్పొద్దు, చెత్త కథలు చెప్పొద్దండి. అగ్లీ పదాలు వాడొద్దండి. అసలు బోధకుడు ఎప్పుడు కూడా, సువార్తికుడు ఎప్పుడు కూడా అగ్లీ పదాలు వాడకూడదండి. నేను మొన్న ఒక అగ్లీ పదం వాడేశానండి. చాలా కఠినమైన మాట వాడేశానండి. అంత కోపం ఉందండి నాకు. అయినా వాడకూడదండి నేను, అంతే. ఈ వయసుకి అయినా వాడకూడదండి. మొన్న ఒక పనికిమాలిన మాట, భయంకరమైన మాట వాడేశానండి. నేను చెప్పను. మీకు గుర్తుంది. నాకు గుర్తుందండి. నేను తర్వాత చాలా బాధపడ్డాను. వాడకుండా ఉండవలసింది. కానీ నా బాధ అండి అది. నాకు అంత బాధ ఉందన్నమాట అండి. ఓకే, కల్పనా కథలను, మితములేని వంశావళులను వాటిని బోధించొద్దు. లక్ష్య పెట్టేవాళ్ళు ఉన్నారు, వాటిని లక్ష్య పెట్టొద్దు అని చెప్పడానికి పౌలు తిమోతిని అక్కడ ఉంచాడండి. ఒకవేళ తిమోతిని అక్కడ ఉంచకపోతే ఈ కల్పనా కథలు చెప్పేస్తారు, కొంతమంది లక్ష్యం ఉంచుతారు. అప్పుడు ఏమవుతారండి? విశ్వాస భ్రష్టత్వం ఏర్పడుతుందండి. అది ప్రమాదం అండి. విశ్వాస భ్రష్టత్వం ఏర్పడుతుందండి. అంటే కొంతమంది విశ్వాసులు తొలగిపోతారండి, కోల్పోతారండి. విశ్వాసాన్ని కోల్పోతారు, విశ్వాసాలను తొలగిపోతారు, రక్షణ కోల్పోతారు. అప్పుడు క్రీస్తు సంఘం ఉండదు అక్కడ, అక్కడ మతశాఖ అయిపోద్దండి. అది ప్రమాదం అండి. మతశాఖ అయిపోద్దండి. మనందరికీ ఆ భయం ఉండాలండి. మా స్థానిక సంఘం మతశాఖ అయిపోద్దేమో, మతశాఖలా తయారైపోద్దేమో అనే భయం ఉండాలండి. ఓకే, నేను మాసిదోనికి వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలను, మితములేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పడుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నాయి కాబట్టి వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించున్నాను. ఓకే, అప్పుడు అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, వీళ్ళు ఇలా చేయటానికి, ఈ ఈ ఈ భిన్నమైన బోధ చేయటానికి కారణం ఏంటంటే, వారు ఉపదేశ సారాన్ని మర్చిపోయారు. ఉపదేశ సారమును మరచిపోయిరి. ఉపదేశ సారం ఏంటి? బాబు ఇది చేర్పేస్తారా? ఇది ఎవరైనా చేర్పేయండి. వస్తున్నాడండి. ఉపదేశ సారం ఏంటి? ఆ వచనం చదవండి. 5వ వచనం చదవండి. ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. చాలండి. ఉపదేశ సారాన్ని 3 మాటలతో చెప్పాడండి. 1, పవిత్ర హృదయం నుండి. పవిత్ర హృదయము నుండి. 2, మంచి మనస్సాక్షి నుండి. 3, నిష్కపటమైన విశ్వాసము నుండి. 4,
నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. ఇది విశ్వాస సారం అండి. అంటే ఒకవేళ ఒక 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 మిషన్లో ఒక మిషన్లో అంటే దేవుడు, యేసు ప్రభు, పరిశుద్ధాత్మ, వాక్యము, సంఘము, విశ్వాసము, నిరీక్షణ, పరలోకం అని బోధనలన్నీ చేస్తే సారం ఏంటండి? ప్రేమ. ఏది బోధించినా సరే ఆ బోధన అన్నిటి సారం ఏంటండి? ప్రేమ. ఇప్పుడు ఈ ప్రేమ లేకపోతే ఏం లేదండి. ప్రేమ లేకపోతే క్రిస్టియానిటీ లేదండి. ప్రేమ లేని సంఘాన్ని నేను తీసేస్తున్నాడు. ఏ సంఘాన్నమ్మా? ఆ టీచర్ గారు. మిమ్మల్ని అడగలేదు నేను, టీచర్ గారు. మీరు టీచర్ గారా? అమ్మాయాను మీరు? అమ్మా మీరమ్మా, మీ పేరు మర్చిపోయాను నేను. అమ్మా ధనలక్ష్మి. ప్రేమ లేని సంఘాన్ని తీసేస్తున్నాడు. ఏ సంఘాన్నమ్మా? నేను టీచర్ గారిని అడిగానండి. లేకపోతే నేను ధనలక్ష్మి గారిని అడిగాను. నేను టీచర్ని అంటాను మళ్ళీ. చెప్పమ్మా. ఐడియా లేదమ్మా? ఓకే, మరి ఎలాగండి? ఇక్కడ వాళ్ళు ఎవరైనా చెప్పండి అమ్మా. ఎఫెసీ సంఘన్నమ్మా. ప్రకటన 2:1-7 వేసుకుని తర్వాత చదవండి. ప్రకటన 2:1-7. ప్రేమ లేని సంఘాన్ని యేసు ప్రభు తీసేస్తానన్నారు. ఈ సంఘమేనండి. ఈయన పనిచేసేది ఎఫెసీ సంఘంలోనే. ఎఫెసీ సంఘం చాలా పెద్ద చరిత్ర ఉంది. ఎఫెసీ మొదటి పత్రిక, ఎఫెసీ పత్రిక, తిమోతి పత్రిక, 2 తిమోతి పత్రిక, 1 యోహాను పత్రిక, 2 యోహాను పత్రిక, 3 యోహాను పత్రిక, ప్రకటన గ్రంథం, ఇవన్నీ ఎఫెసీ సంఘానికి రాయబడ్డాయి. అదే ఎఫెసీ సంఘం అంటే చిన్న విషయం కాదండి. అమ్మో, పెద్ద కనెక్షన్ ఉన్న సంఘం అండి అది. ఓకే, ఇప్పుడు ఈ భిన్నమైన బోధ వీళ్ళు చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారండి? ఉపదేశ సారాన్ని మర్చిపోయారండి. ఉపదేశ సారం ఏంటండి? ప్రేమ కలిగి ఉండటం. ప్రేమ కలిగి ఉండటం. ప్రేమ కలిగి ఉన్నవాడు భిన్నమైన బోధ చేస్తాడా? చేయడండి. ప్రేమ కలిగి ఉన్నవాడు ఒకడు పాడు చేస్తాడా? ఒకడు నాశనం చేస్తాడా? చేయడండి. అంటే ఉపదేశ సారం ఏదనగా అన్నాడండి, పవిత్రమైన హృదయం అండి. పవిత్రమైన హృదయం నుంచి ప్రేమ రావాలండి. మంచి మనసాక్షి నుంచి ప్రేమ రావాలండి. కపటం లేని విశ్వాసం నుంచి ప్రేమ రావాలండి. మనం ఏది బోధించినా సరే ఆ బోధల యొక్క సారాంశం ఏంటంటే ప్రేమ అండి. అంటే నువ్వు ఏదన్నా బోధించు, ఆ సారాంశం ఆ గ్లాసులో పోస్తే ప్రేమ, అది తాగాలన్నమాట అండి. ప్రతి బోధ యొక్క సారాంశం ప్రేమ. ఆ ప్రేమను మర్చిపోయి ఇదిగో కల్పనా కథలు బోధిస్తున్నారండి. ఆ ప్రేమను మర్చిపోయి మితమలేని వంశం వాళ్ళు బోధిస్తున్నారండి. అవి బోధించొద్దు, అవి మీరు లక్ష్య పెట్టొద్దు అని చెప్పడం తిమోతి యొక్క పని, తిమోతికి అప్పగించబడిన పని. అలాగండి, అంత వివరంగా రాసుకోండి. ఉపదేశ సారం చెప్పిన తర్వాత 6-7 వచనాలు. 6-7 వచనాలు. ఇదేమో 5వ వచనం అయితే 6-7 వచనాల్లో చదవండి బ్రదర్. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి
తాము చెప్పువాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులే ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. చాలండి. ఇప్పుడు కొందరు వీటిని మానుకొని, వేటిని మానుకొని, ఉపదేశ సారాన్ని మానుకొని, ఉపదేశ సారమును మానుకొని ఒక క్రైస్తవుడు తన భార్యను కొడుతున్నాడు. ఏం మానేశాడు? ఏం మర్చిపోయాడండి? ఉపదేశ సారాన్ని మర్చిపోయాడండి. ఒక సహోదరుడు ఇంకో సహోదరుని ద్వేషిస్తున్నాడు. ఏం మర్చిపోయాడండి? ఉపదేశ సారాన్ని మర్చిపోయాడండి. ఒక సువార్థికుడు డబ్బులు ఇస్తారని ఎవడో చెత్త బోధ చేస్తుంటే ఆ బోధని తీసుకొచ్చి సంఘానికి చెప్తున్నాడండి. ఏం మర్చిపోయాడండి? ఉపదేశ సారాన్ని మర్చిపోయాడండి. ఉపదేశ సారాన్ని లేదా ప్రేమ ఉన్నవాడు ఆ చెత్త బోధను విని సంఘానికి నేర్పడండి. నేను ఏలూరులో చెత్త బోధనల్ని ఏలూరు సంఘానికి నేను నేర్పట్లేదండి. అంతేనండి. ఇక్కడ కొంతమంది ఉన్నారండి, చెత్త బోధనలు నేర్చుకుంటారండి, వెళ్ళి ఆ చెత్త మాటలు మాట్లాడతారండి, ఆ సంఘాన్ని పాడు చేస్తారండి. వాళ్ళకి గురి లేదు, గమ్యం లేదండి. ఆ సంఘాన్ని తీసుకుని పరలోకాన్ని వెళ్ళాలనే కోరిక వాళ్ళకి లేదండి. వాడు వెళ్ళడు, వాళ్ళతో అతనితో పాటు ఉన్న వాళ్ళని తీసుకెళ్ళండి. అది చాలా ప్రమాదకరమైందండి. కొందరు వేటిని మానుకొని ఉపదేశ సారాన్ని మానుకొని తొలగిపోయి ఉపదేశ సారం నుండి తొలగిపోయి ప్రేమ నుండి తొలగిపోయి మరి ఏమయ్యారండి? తాము చెప్పువాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనా గ్రహింపక. ఓ రెండు సంగతులండి. ఒకటి, తాము చెప్పువాటిని చెప్పువాటినైనను, రెండు, నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటునైనను, గ్రహింపకపోయినను. గ్రహింపలేదు. మరి పోయినప్పుడు కూడా వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారండి? ధర్మశాస్త్రోపదేశకులు ఉండగోరి గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. ఉపదేశ సారాన్ని మర్చిపోయినాడు, తొలగిపోయినాడు. ఏం చేస్తాడండి? చెప్పు వాటిని గ్రహించడు, నిశ్చయమైనట్టుగా వాటిని పలకడు, గ్రహింపడు. కేవలం ధర్మశాస్త్రోపదేశకులై ఉంటారు. నిష్ప్రయోజనమైన ముచ్చట్ల వైపు తిరుగుతారు. అంటే ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటనమాట అండి? సబ్జెక్ట్ ఏంటండి? అంటే ఆ సబ్జెక్ట్ ఏంటండి? ఉపదేశ సారం. ఎవరు ఉపదేశ సారాన్ని తెలుసుకోలేకపోయారు? భిన్నమైన బోధలు చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు సబ్జెక్ట్ ఏమిటనమాట అండి? భిన్నమైన బోధలు.
భిన్నమైన బోధలు చేసేవాళ్ళు ఉపదేశ సారాన్ని మర్చిపోతారు. ఉపదేశ సారాన్ని మర్చిపోయినోడు తాను చెప్పేది కానీ నిశ్చయమైనట్టుగా పలికేది కానీ రూఢిగా పలికేది కానీ గ్రహించడు. కేవలం ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఉండటానికి ప్రయత్నం చేస్తాడు. నిష్ప్రయోజనమైన ముచ్చట్లు తిరుగుతాడు. అంటే వాడు ముచ్చటించే మాటలు ప్రయోజనం లేనివి, నిష్ప్రయోజనమైనవి. అప్పుడు అసలు ప్రాబ్లం ఏమిటంటే భిన్నమైన బోధ. ఆ భిన్నమైన బోధ ఏది? దేంట్లోంచి వచ్చిందండి భిన్నమైన బోధ? ధర్మశాస్త్రంలోంచి వచ్చిందండి. ధర్మశాస్త్రంలోంచి వచ్చిందండి భిన్నమైన బోధ. అంటే యాక్చువల్గా ఒకసారి చదివితే ఇది దొరకదండి. ఇది ఒకసారి చదివితే దొరికేది కాదండి. ఇప్పుడు చాలా క్లియర్గా ఉంటుంది, చూడండి, మీరు ఆలోచించండి. అప్పుడు ఈ పేరాను ముగించేస్తున్నాడండి. ఈ పేరాను ముగించిన బొమ్మ చేరిపోయాలండి, ఈ ఫిల్టర్ చేరిపోయాలండి. 8-11 వచనాలు. ఆయనను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదోషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడెను, కానీ నీతిమంతుడికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దాన్ని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రం మేలైనదని మనం ఎరుగుదాము. చాలండి. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రానికి సంబంధించిన కల్పనా కథలు లేదా మితము లేని వంశావళులు చెప్పుకుంటూ ధర్మశాస్త్రోపదేశకులు ఉండగోరేవారు వారికి ఓ మాట చెప్తున్నాడండి. అవును, అసలు ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది అని చెప్తున్నాడండి. దేవుడు నాకు అప్పగించిన సువార్త అనే మాట వాడాడు. దేవుడు అన్నాడు. దేవుడు పౌలుకు అప్పగించిన సువార్త, నాకు అప్పగింపబడిన సువార్త ప్రకారము అనండి. ఇప్పుడు దేవుడి గురించి ఒక మాట ఉందండి. ఏముందండి? శ్రీమంతుడు. శ్రీమంతుడు శ్రీమంతుడు దేవుడు. సువార్తకు మాట ఉందండి. మహిమగల సువార్త. మహిమగల సువార్త అంటే మనం సువార్త ప్రకటిస్తున్నామంటే ఎలాంటి సువార్త ప్రకటిస్తున్నామండి? చచ్చుడు మాటలండి కాదండి, మహిమగల సువార్తను ప్రకటిస్తున్నామండి. ఎవరు అప్పగించారండి మహిమగల సువార్తని? శ్రీమంతుడు దేవుడు. ఓకే, అప్పుడు ఆయన అంటున్నాడు, ఈ సువార్త ప్రకారము, మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడిందటండి? ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదోషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉన్నట్టయితే అట్టి వారికి నియమింపబడెను. అప్పుడు ఇక్కడ ఎన్ని చెప్పాడండి? మీరు మాత్రం ఈ 15 మాటలు రాసుకోండి. నేను ఇక్కడ రాయాలి కానీ టైం అయిపోయింది, రాయట్లేదండి. అంటే ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడిందండి? ధర్మ విరోధులకి ఇవ్వబడింది. ధర్మ విరోధికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అదే ధర్మం ఏంటో తెలియజేయటానికి.
అవిధేయులకి విధేయులుగా ఉండటం ఎలాగో తెలియజేయడానికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. భక్తిహీనుడికి ఎలా భక్తి కలిగి ఉండాలో చెప్పడానికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. పాపిష్ఠుడికి ఎలా పరిశుద్ధంగా ఉండాలో తెలియజేయటానికి, అపవిత్రుడికి ఎలా పవిత్రుడిగా ఉండాలో తెలియజేయటానికి, మతదూషకుడికి మతాన్ని దూషించొద్దు అని చెప్పడానికి, పితృహంతకులు అంటే తండ్రిని చంపిన వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు. అంటే తాగుడు డబ్బులు ఇవ్వట్లేదని తండ్రిని చంపేసిన కొడుకులు ఉంటున్నారండి. ఇప్పుడు పేపర్లు వస్తున్నాయండి, తరచూ వస్తున్నాయండి అవి. తండ్రి కొడుకుని చంపేశాడని, కొడుకు తండ్రిని చంపేశాడని, మనవడు అమ్మమ్మని చంపేశాడని, ఇలాంటివి ఎక్కువ వస్తున్నాయండి. అలాంటి వాళ్ళకి పితృహంతకులకు, మాతృహంతకులకు, నరహంతకులకు ఈ ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అంటే తండ్రిని చంపకూడదు, తల్లిని చంపకూడదు, నరహత్య చేయకూడదు అని చెప్పడానికి. వ్యభిచారులకును వ్యభిచరించకూడదు, పురుష సంయోగులకు ఇవ్వబడిన ధర్మశాస్త్రం. పురుష సంయోగం చేయకూడదు, మనుష్య చోరులకు మనుషులను దొంగిలించకూడదు, అబద్ధికులకు అబద్ధం ఆడకూడదు, అప్రమాణికులకు ఇచ్చిన మాటని మేరకూడదు, హితబోధకు విరుద్ధంగా ఎవడైనా ఉంటే వాళ్ళకి ఇవ్వబడిన ధర్మశాస్త్రం. అంటే 15 చెడ్డ లక్షణాలు చెప్పాడండి. అలాంటి వాళ్ళకి ధర్మశాస్త్రం. ఇప్పుడు మనుషులు నీతిగా ఉన్నారు, ధర్మశాస్త్రం అవసరం అండి వాళ్ళకి. మరి ఇశ్రాయేలీలు ఐగుప్తు వచ్చిన తర్వాత ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడండి దేవుడు? వాళ్ళు 430 సంవత్సరాలు ఐగుప్తులు అండి, అబ్రహాం సంతానంలో లేరండి, ఐగుప్తీల్లో మారిపోయారండి. యెహోవా దేవుడని దాంట్లో ఎక్కువ మందికి తెలియదండి. 90 మందికి తెలియదండి, ఒక 10 మందికే తెలుసండి యెహోవా దేవుడని. మీ దేవుడని యెహోవా నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదు. పైన ఆకాశం అందు కానీ, క్రింద భూమి అందు కానీ, భూమి క్రింద నీళ్ళ ఎందు కానీ ఇన్ని ఏ రూపాన్ని చేసుకోకూడదు. ఎందుకు చెప్పాడండి ఆ మాటని? వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారండి? విగ్రహాలు చేసుకునే స్థితిలో ఉన్నారండి. అందుకే వెంటనే నిరూపణ అయిపోయింది. ఈయనేమో ధర్మశాస్త్రం వెళ్ళాడు, 40 రోజులు కనపడలేదు, మమ్మల్ని తీసుకొచ్చిన మోసే ఏమయ్యాడు తెలియదు కాబట్టి మా ముందుండి మమ్మల్ని నడిపించడానికి మేము దేవుడిని చేసుకుంటామని దూడ బొమ్మను చేసుకున్నారండి. అంటే వాళ్ళు దేవుడు అంటే ఎవరు అనుకుంటున్నారండి? ఆ దూడ అనుకుంటారండి. అందుకు వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడండి దేవుడు. వాళ్ళు ఐగుప్తీయులండి, ఇశ్రాయేల్ అని పేరున్న ఐగుప్తీయులండి. 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉండిపోయారండి, ఐగుప్తీయులాగా మారిపోయారండి. వాళ్ళు ఇప్పుడు దేవుని ప్రజలుగా చేయటం కోసం దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడండి. అప్పుడు అలా చెప్పిన తర్వాత అంటున్నాడు, ఇటువంటి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు తప్ప నీతిమంతులకి నియమించలేదని ఎవడైనా ఎరిగి ధర్మానుకూలముగా దాన్ని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైందని మనం ఎరుగుతాము.
అంతకు కావాలి తప్ప వాడు పెట్టే చెత్త తిండి కోసం వెళ్ళొద్దండి. వాడు పెట్టే తిండి కోసం వెళ్ళకండి. వాడిని హెచ్చరించడానికి వెళ్ళండి, లేకపోతే వాడికి దూరంగా ఉండండి. ఇప్పుడు కూడా ఈ ప్రమాదం ఉందండి. మీరు దేవుని యొక్క వాక్యాన్ని సరిగా నేర్చుకుంటే భిన్నమైన బోధన గుర్తించగలుగుతారండి. మీరు దేవుని యొక్క వాక్యం సరిగా నేర్చుకోకపోతే మీకు చాలా ప్రమాదం, ఎప్పుడైనా భిన్నమైన బోధలో పడిపోయే ప్రమాదం ఉందండి. ఇప్పటికీ ఆ ప్రమాదం ఇప్పుడు ఉందండి, ఈరోజు కూడా ఉందండి. జాగ్రత్త అండి. నువ్వు భిన్నమైన బోధలో పడిపోతే నువ్వు క్రీస్తు సంఘంలో ఉండవు, మీ స్థానిక సంఘం క్రీస్తు సంఘం కాదు, అది మతశాఖ అయిపోద్దండి. ఎంత కీడో చూడండి. మరి ఆడెందుకు చేస్తున్నాడండి భిన్నమైన బోధనే? ఆడికి ఎవడో డబ్బులు ఇస్తున్నాడని చేస్తున్నాడండి. ఆడు పొట్టకూడు కోసం చేస్తున్నాడండి. వాడు పొట్టకూడు కోసం నిన్ను నాశనం చేస్తున్నాడు. జాగ్రత్త. ఒకవేళ మీరు ఎవరైనా మాట్లాడుకుంటే పర్సనల్గా మాట్లాడుకోండి. ఏంటి ప్రస్తుతం ఉన్న భిన్నమైన బోధలు ఏంటి, వాటి ప్రభావం ఏంటి, మనకు ఎంతవరకు అవి వచ్చినాయి, మనం ఆ బోధల్లో ఉన్నామా, ఆ బోధకు దగ్గరగా ఉన్నామా, ఆ బోధకు దూరంగా ఉన్నామా, ఎవరన్నా మీరు మాట్లాడుకోండి. మీకు తెలిస్తే మీరు మాట్లాడుకోండి. మీరు కొంచెం మీ సహవాసం పరిశుద్ధమైన సహవాసం అయితే మీరు ఒకరితో ఒకరు పనికి వాళ్ళతో ఈ విషయాలు డిస్కస్ చేయకండి. మంచోళ్ళతో డిస్కస్ చేయండి. అలాంటి భిన్నమైన బోధకు దూరంగా ఉండండి. అది చాలా ప్రమాదం అండి. పెద్ద ప్రమాదమైన సంగతిని ఆ మొదటి పేరాలో రాశాడండి. ఆ తర్వాత ఏం చెప్పాడనేది అంటే యాక్చువల్గా ఒకటో అధ్యాయం అయిపోవడం అవ్వదు. ఇది మామూలు పేర కాదండి, ఇది అవ్వదు. వీళ్ళు ఎంతమందికి ఈ ఈ ఈ 3-4 వచనాలు బ్రేక్ చేయడం అర్థమైందండి. 3-4 వచనాలు బ్రేక్ చేయడం ఎంతమందికి అర్థమైందండి? అర్థమైంది కదండి? అంతేనండి. అదే నా కోరికండి. అది ఆ బ్రేక్ చేయడం తెలిసే చాలండి. ఇలాంటి బ్రేక్ చేయవలసిన వచనాలు చాలా ఉన్నాయి. అవి తర్వాత బ్రేక్ చేద్దామండి. చాలా ఓపికగా విన్నందుకు మీకు వందనాలండి. భిన్నమైన బోధలు మీ దగ్గరికి వస్తే వాటిని లక్ష్య పెట్టొద్దండి. ఎవరైనా ఏదైనా బోధ చేస్తే యెహోవా దేవుడు ఎక్కడైనా ఈ బోధ చేశాడా అని అడగండి. యేసుప్రభువు ఎప్పుడైనా ఈ బోధ చేశాడా అని అడగండి. పరిశుద్ధాత్మ ఎప్పుడైనా ఈ బోధను బయలుపరిచాడా అని అడగండి. అపోస్తులు ఎవరైనా ఈ బోధన చేశారా అని అడగండి. అయ్యేముండవండి, అయినా సరే ఈ బోధ రైట్ అని అంటే వద్దు బాబు నీకు నమస్కారం వెళ్ళిపో అని చెప్పండి. మిమ్మల్ని మీరు నాశనం చేసుకోకండి. వాళ్ళు యెహోవా దేవుడు చెప్పినట్టుగా వచ్చిన చూపించలేరు, యేసుప్రభువు చెప్పినట్టుగా వచ్చిన చూపించలేరు, అపోస్తులు చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ చెప్పినట్టుగా వచ్చిన చూపించలేరు, అపోస్తులు చెప్పినట్టుగా వచ్చిన చూపించలేరు. అలాంటప్పుడు ఆ బోధ వాళ్ళు చేయకూడదండి. జాగ్రత్త అండి. అందరికీ వందనాలండి.